అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కొంతమందికి రోడ్లపై ఏదైనా వస్తువు కనిపిస్తే చాలు చాలామంది టక్కున దాన్ని తీసుకొని జేబులోనో సంచిలోనో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వస్తువు ఎవరిది అనేటువంటి కోణంలో ఎవరు ఆరా తీరు. కానీ ఇంకొంతమంది ఆ వస్తువు కనిపించగానే అది పాపం ఎవరిదో అని చుట్టుపక్కల వారిని ఆరా తీస్తూ ఉంటారు. అత్యంత విలువైనది లేదా పోలీసుకు అయితే మాత్రం అప్పగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. చిన్నపిల్లలైతే భయంతో దాన్ని దాచుకుంటారు లేదా తల్లిదండ్రులకు ఇస్తారు. కానీ తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులు మాత్రం గొప్ప మనసును, నిజాయితీని, నైతికతను చాటుకున్నారు. ఏంటనే కదా మీ ప్రశ్న, ఇప్పుడు వినాలి. మొత్తం మీద మార్చి 5వ తేదీన సాయంత్రం స్కూల్ విడిచిపెట్టగానే వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మున్నవరం బస్సు కోసం నిరీక్షిస్తున్నటువంటి కొత్తపల్లి గుంటకు చెందినటువంటి 8వ తరగతి విద్యార్థినులు బి గురుప్రియ, బి గీతిక, ఎం గీతిక, ఇక 6వ తరగతి చదువుతున్నటువంటి పద్మశ్రీ, 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హేమలతలకు ఒక పర్సు కనిపించింది. వెంటనే వారు ఆ పర్సును తీసి చూడగా అందులో కొంత డబ్బు, బంగారం కూడా ఉన్నాయి. దీంతో ఇంకో చెడు ఆలోచన లేకుండా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడే విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ స్వరూప వద్దకు వెళ్లారు. తమకు ఈ పర్సు దొరికింది అంటూ ఆమె చేతికి అందజేశారు. అయితే ఈ పర్సు ఇచ్చినటువంటి విద్యార్థినులను ఎస్ఐ స్వరూప ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఇంటికి వెళ్లేందుకు బస్టాప్ దగ్గరకు రాగానే అక్కడ ఓ మహిళ పర్సు కోసం వెతుకుతూ పిల్లలను అడిగింది. వెంటనే వారు తమకు పర్సు దొరికిందని, దాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఆమెను తీసుకొని సరిగ్గా పోలీస్ స్టేషన్కే వెళ్లారు. నగదు ఆమెనని, అదేవిధంగా ఆ పర్సు కూడా తనదేనని నిర్ధారించుకున్న తర్వాత ఎస్ఐ ఆ మహిళకు పర్సును అందజేశారు. ప్రజెంట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాయి. నగలు, అదేవిధంగా బంగారం ఉన్నటువంటి పర్సును సమయస్ఫూర్తితో పోలీసులకు అప్పగించి చివరకు దాన్ని పోగొట్టుకున్నటువంటి వారికి దక్కేలా చేసినటువంటి విద్యార్థినులపైన ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ ఘటనపైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. నిజాయితీలో మా పిల్లలు బంగారం అంటూ ట్వీట్ చేశారు. చిన్న వయసులో మీ నీతివంతమైనటువంటి ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండేటువంటి అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు. హృదయపూర్వక అభినందనలు చిట్టి తల్లులు అంటూ ట్వీట్ చేశారు. చిన్న వయసులో ఎంతో సమయస్ఫూర్తి కనబర్చినటువంటి విద్యార్థినులను వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు అభినందించారు. విలువైనటువంటి వజ్రాలు అంటూ మెడలో మెడల్స్ వేసి శబాష్ అంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపల్ భీమన రాధా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇలాంటి పిల్లలు తమ స్కూల్లో ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని, భావితరాలకు ఇలాంటి పిల్లలే కావాలంటూ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే పర్సు పోగొట్టుకున్నటువంటి మహిళ సైతం సంతోషం వ్యక్తం చేసింది. తన పర్సు దొరికిందంటూ కూడా, పిల్లల వల్లే సాధ్యమైందంటూ కూడా ప్రశంసల వర్షం కురిపించింది. విద్యార్థినులు ఎంతో నిజాయితీని కనబర్చారని, పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటి మంచి బుద్ధులే తల్లిదండ్రులు నేర్పించాలంటూ కూడా ఆమె కోరారు. మొత్తం మీద తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు చేసినటువంటి పనిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మంత్రి కూడా అభినందించారు.